జనవరి 2వ తేదీన చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో జరగబోయే సమావేశానికి పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని మాజీ సైనికుల డివిజన్ అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. కులాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా శ్మశాన వాటిక అభివృద్ధికై నిర్వహించబడే కార్యక్రమానికి పట్టణంలో ఉన్న ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. జనవరి 2వ తేదీ ఈ ఊర్లో ఉండే కుల సంఘాలందరికీ పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఊర్లో ఉండే అన్ని పార్టీలు లీడర్లకు పిలిచాము, అన్ని కుల సంఘాలు పిలిచాము, సిపిఐ అన్ని పార్టీలు పిలిచాము. ఎందుకంటే ఈ శ్మశాన వాటిక అనేది ఊరు పెద్దగా పోతోంది. శ్మశాన వాటికలు కరువు అయిపోయినాయి. శ్మశాన వాటిక స్థలం కావాలంటే చాలా కష్టం. అందరూ కోట్లు సంపాదించుకుంటారు. లాస్ట్ ఆ బాడీ వేసడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే ఈ శ్మశాన వాటిక డెవలప్మెంట్ చేయాలని ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఊళ్ళో అందరినీ పిలిచాము. ఈ శ్మశాన వాటిక మీటింగ్ అనుకుంటారు. శ్మశాన వాటిక అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మనం మనశ్శాంతిగా చనిపోయే ప్లేస్ అదే, పడుకునే ప్లేస్ అదే. ఈ కోర్టు ఆస్తులు ఏమన్నా